హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు 25 రకాల అద్భుతమైన యూస్ఫుల్ టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఇప్పుడు తెలుసుకుందాం. దోసపెట్టం కొంచెం హీట్ వచ్చిన తర్వాత ఇలాగ వాము ఆకు అయితే ఉంటుంది కదండి. వాము చెట్లని మన ఇంట్లో పెంచుకుంటూ ఉంటాం కదండి. ఇలా వాము ప్లాంట్ లేని వాళ్ళు ఇది పెంచుకోండి. చక్కగా మనకి హెల్త్ టిప్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది. చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఇలా కోల్డ్ కానీ అలానే కాఫ్ కానీ వస్తూ ఉంటాయి కదండి. ఇలా ఎక్కువగా మనకి దగ్గు కానీ జలుబు కానీ వచ్చినప్పుడు ఇలా న్యాచురల్గా ఇంట్లో ట్రై చేయండి. చాలా బాగా వర్క్ అవుతుంది. ఎన్నెన్నో మెడిసిన్స్ వేసినా తగ్గవు కదండి. ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్క్ అవుతుంది. దోసపెన్ను కొంచెం హీట్ వచ్చిన తర్వాత ఇలాగ వామాకుని కొంచెం హీట్ చేసుకోవాలండి. ఇలా హీట్ చేసుకున్న ఈ ఆకుపై 2 మిరియాలు 2 లవంగాలు కొంచెం సాల్ట్ వేసేసుకొని ఇలాగా ఈ జ్యూస్ని తాగామనుకోండి మనకి తరచుగా వస్తున్నటువంటి దగ్గు కానీ జలుబు కానీ చక్కగా రిలీఫ్ అయిపోతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 2, ఏదైనా ఒక బౌల్ దానిలో 2 టేబుల్ స్పూన్స్ బేకింగ్ పౌడర్ అయితే వేసుకోవాలండి. ఇలా బేకింగ్ పౌడర్ అలానే కొద్దిగా నిమ్మరసం అయితే ఒక హాఫ్ తీసుకొని దీనిలో వేసుకోవాలి. ఇది చాలా బాగా వర్క్ అవుతుందండి. మనం ఇంట్లో గ్యాస్ స్టవ్ మీద వంట చేస్తూ ఉంటాం కదండి. ఒక్కొక్కసారి వంట చేసినప్పుడు ఏమవుతుందంటే ఇలా గ్యాస్ బర్నర్ల మీద ఎక్కువగా మనం పాలు కానీ రైస్ కానీ అలానే టీ కానీ పెట్టుకున్నప్పుడు పొంగిపోతూ ఉంటుంది కదండి. మనం ఎంత క్లీన్ చేసిన బర్నర్ పై ఉన్నటువంటి డస్ట్ని క్లీన్ చేయలేం కదండి. ఇలా క్లీన్ చేసుకోండి, అద్భుతంగా ఉంటుంది. ఇలాగా బేకింగ్ పౌడర్ అయితే 2 స్పూన్స్ అయితే వేసాం కదండి. కొద్దిగా నిమ్మరసం కూడా వేసుకొని హాట్ వాటర్ బాగా మరిగించుకున్న హాట్ వాటర్ని ఇలాగా ఈ మిశ్రమంలో పోసేసి ఒక 5 మినిట్స్ మాత్రం ఇలా ఉంచేసి 5 మినిట్స్ తర్వాత మనం యూజ్ చేయని టూత్ బ్రష్లు ఉంటాయి కదండి. ఆ టూత్ బ్రష్ తీసుకుని దీనిపైన విమ్ లిక్విడ్ కానీ అలానే సర్ఫ్ కానీ సోప్ కానీ ఏదైనా కూడా బట్టల సోప్ ఉంటుంది కదండి, అది ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకొని ఇలాగా టూత్ బ్రష్ పెట్టి మొత్తం కూడా ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి. దీని లోపల ఉన్నటువంటి డస్ట్ కానీ అలానే బ్లాక్ అయిపోయినటువంటి హోల్స్ బ్లాక్ అయిపోతూ ఉంటాయి కదండి. మంట త్వరగా రానియదు, గ్యాస్ కూడా చాలా వరకు వేస్ట్ అయిపోతూ ఉంటుంది. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. గ్యాస్ కూడా వేస్ట్ అవ్వదండి. మనం 1 వీక్ కానీ 2 వీక్స్ కానీ ఇలాగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, దీని లోపల మనకు తెలియకుండానే హోల్స్ బ్లాక్ అయిపోయి సైడ్ నుంచి గ్యాస్ మంట అనేది వేస్ట్ అయిపోతూ ఉంటుందండి. అటువంటి ఇబ్బంది కూడా ఉండదు. ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చూడండి ఇప్పుడు మీకు లైవ్లోనే చూపిస్తున్నాను. ఇలా క్లీన్ చేసుకోవటం వల్ల దీనిలో ఉన్నటువంటి బ్లాక్ కలర్లో డస్ట్ అయితే చూడండి, ఇలా ఈ గిన్నెలో ఎంత వాటర్ అయితే టెస్ట్ వాటర్ వచ్చిందో ఇలా క్లీన్ చేసుకోండి, అద్భుతంగా ఉంటుంది. గ్యాస్ బర్నర్లో ఇలాగా క్లీన్ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక కాటన్ క్లాత్తో తేమ లేకుండా తుడుచుకొని తర్వాత బర్నర్లు పెట్టుకొని గ్యాస్ వెలిగించుకున్నాం అనుకోండి, గ్యాస్ మంట చక్కగా వస్తుందండి. ఎక్కువగా వేస్ట్ అయిపోకుండా ఉంటుంది. గ్యాస్ చాలా వరకు కూడా ఆదా చేసుకోవచ్చు. ఇప్పుడైతే మీకు చూపిస్తున్నాను చూడండి, మీకు లైవ్లోనే సైడ్ నుంచి కూడా మంట కూడా వేస్ట్ అవ్వట్లేదు చూడండి. మనం ఫస్ట్ వెలిగించినప్పుడు బాగా అది మంట సైడ్ నుంచి వెళ్ళిపోతూ ఉంది కదండి, ఇప్పుడు చక్కగా వస్తుంది. ఇలా ట్రై చేసి చూడండి, 100% వర్క్ అవుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 3, మిక్సీ జార్లు మనం క్లీన్ చేస్తూ ఉంటాం కదండి. బ్యాక్ సైడ్న బాగా మురుకు పట్టేసి డస్ట్గా ఉంటుంది కదండి. ఇలా క్లీన్ చేసుకోండి, చక్కగా అద్భుతంగా ఉంటుంది. మిక్సీ జార్లు అప్పుడప్పుడు మనం క్లీన్ చేసుకోకపోతే ఇలా మిక్సీ జార్లు లోపల ఉన్నటువంటి బ్లేడు స్టక్ అయిపోతూ ఉంటుంది కదండి. ఇలా 1 వీక్ కానీ 2 వీక్స్ కానీ మనకి ఎప్పుడు ఖాళీ దొరికినప్పుడు ఇలా కొంచెం క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మిక్సీ జార్ పాడవకుండా ఉంటుంది. ఎక్కువ రోజులు మన్నిక అనేది ఉంటుందండి. మిక్సీ జార్ బ్యాక్ సైడ్ తిప్పేసి దీని లోపల కొంచెం బేకింగ్ సోడా అయితే వేసుకోవాలండి. బేకింగ్ పౌడర్ 2 స్పూన్స్ కానీ 1 స్పూన్ కానీ వేసుకొని దీనిపైన కొద్దిగా నిమ్మరసం అయితే వేసుకోవాలండి. ఇలా నిమ్మరసం వేసుకొని మొత్తం కూడా బ్రష్ పెట్టి మనం యూజ్ చేయని టూత్ బ్రష్ ఉంటూ ఉంటాయి కదండి మన ఇంట్లో, ఒక బ్రష్ని అయితే తీసుకుని ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా క్లీన్ అయిపోతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి.
టిప్ నెంబర్ 4, మనం ఉదయం వండిన కూర ఈ శీతాకాలంలో చలికి తినాలంటే వేడిగా ఉండదు కదండి. మనం స్టవ్ వెలిగించుకుని వేడి చేసుకునే పని లేకుండా, కళాయిలో వేసే పని లేకుండా ఇలా ట్రై చేయండి. ఇలాగా రైస్ గిన్నె పైన ఇలా కర్రీ పెట్టుకున్నాం అనుకోండి, కర్రీ కూడా చక్కగా వేడైపోతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మరొక యూజ్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ ఎంతగానో సపోర్ట్ చేసి ఆదరించి ఎంతగానో సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఇంకా టిప్ని అయితే తెలుసుకుందాం. ఇంట్లో ఎక్కువగా ఎలుకలు పెడుతున్న వాళ్ళు ఈ టిప్ని అయితే ఫాలో అయిపోండి, 100% అయిపోతుంది. ఏదైనా ఒక బౌల్ తీసుకొని అల్లం అయితే ఈ విధంగా కొంచెం పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి. దీనిలో ఒక పచ్చిమిర్చి తీసుకొని దీన్ని కూడా పేస్ట్ లాగా చేసుకొని దీనిలో కొంచెం బటర్ అయితే వేసుకోవాలండి. ఇలా 3 కూడా బాగా స్పూన్ పెట్టి కలిసేలాగా ఇలా కలుపుకున్న తర్వాత ఇలా పొటాటోని ముక్కలుగా కట్ చేసుకోవాలి. లోపల ఉన్నటువంటి ఇలా ఈ భాగాన్ని ఇలా కట్ చేసుకోవాలండి. కొంచెం మనకి ఇలాగా ఈ హోల్లో మనం ముందుగా తయారు చేసుకున్నటువంటి ఈ పేస్ట్ని కూడా అందులో పెట్టేసి ఇలా ఎలకలు వచ్చే ప్లేస్లో ఇలా పెట్టేసామనుకోండి, వీటి ఘాటుకి స్మెల్కి అవి దూరంగా పారిపోతాయండి. ఒకవేళ తిన్నా కూడా అవి చనిపోతాయి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఎలకలతో చాలా ఇబ్బంది పడుతూ నష్టపోతూ ఉంటాం కదండి, ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా ఈ బంగాళదుంప ముక్కల్ని ఎక్కడైతే ఎలకలు ఏ ప్లేస్లో ఎక్కువగా వస్తున్నాయో ఆ ప్లేసుల్లో ఇలా పెట్టేసామనుకోండి, వీటి ఘాటుకి స్మెల్కి అవి దూరంగా పారిపోతాయి. ఒకవేళ తిన్నా కూడా చనిపోతాయండి. దీనిలో బటర్ కూడా కలిపాం కాబట్టి బటర్ స్మెల్ చాలా చక్కగా వచ్చేస్తాయండి. ఒకవేళ తిన్నా కూడా అలానే పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి వీటి ఘాటుకి స్మెల్కి అవి తిన్నా చనిపోతాయి. ఒకవేళ స్మెల్ చూసైనా వాళ్ళు దూరంగా పారిపోతాయండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా ఎలకలు ఏ ప్లేస్లో ఎక్కువ తిరుగుతున్నాయి ఆ ప్లేస్లో ఇలా పెట్టేసినట్లయితే ఎలకలు రాకుండా పారిపోతాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 6, ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో సర్పు 1 స్పూన్ అయితే వేసుకోవాలండి. అలానే 1 స్పూను పసుపు అయితే తీసుకొని ఈ విధంగా ఈ 2 కూడా కొన్ని వాటర్ పోసుకుంటూ మొత్తం మిక్సింగ్ చేసుకోవాలి. అంటే కొంచెం మనం థిక్గా కలుపుకోవాలండి. ఇది చాలా బాగా వర్క్ అవుతుంది. మనం స్టవ్ వెలిగించే పని లేకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చక్కగా ఈ విధంగా గోరింటాకుని ప్రిపేర్ చేసుకోవచ్చండి. సర్పు అలానే దీనిలో పసుపు వేసాం కదండి, కలర్ అయితే చూసారా ఎంత చేంజ్ అయిపోయిందో. పసుపు వేయగానే కలర్ అయితే చేంజ్ అయిపోయింది, సేమ్ కుంకుమ కలర్ అయితే వచ్చేసింది కదండి. గోరింటకు కూడా చక్కగా పండుతుందండి, ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదు. ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్క్ అవుతుంది. దీంట్లో 1 స్పూన్ వరకు కుంకుమ కూడా తీసుకొని ఈ విధంగా మొత్తం తిక్కొచ్చేంత వరకు కూడా బాగా మిక్సింగ్ చేసుకోవాలి. ఇలా మిక్సింగ్ చేసుకున్న తర్వాత ఇలా ఈ మిశ్రమాన్ని చక్కగా మనం ఇలాగ చేతికి పెట్టేసుకున్నాం అనుకోండి, డిజైన్ అయితే ముందుగా చేతికి మనం ఇలాగా డిజైన్గా గీసుకొని తర్వాత ఇలాగ గోరింటాకుని పెట్టుకున్నాం అనుకోండి, 2 అవర్స్ పాటు అలా ఉంచేసి 2 అవర్స్ తర్వాత క్లీన్ చేసుకున్నాం అనుకోండి, గోరింటాకు చక్కగా పండుతుందండి. ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి, చాలా బాగా వర్క్ అవుతుంది. అప్పటికప్పుడు మన ఇంట్లోనే రూపాయి ఖర్చు లేకుండా స్టవ్ వెలిగించే పని లేకుండా ఇలా ప్రిపేర్ చేసుకోండి, అద్భుతంగా పండుతుంది. ఒకరి హెల్ప్ లేకుండా చక్కగా మనమైతే ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్క్ అవుతుంది. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నానండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. చిన్న రిక్వెస్ట్ అండి, మన ఇన్స్టాగ్రామ్లో కూడా మంచి వీడియోస్ అయితే పెట్టానండి, తప్పకుండా చూడని వారు ఉంటే చూడండి ఫ్రెండ్స్. లింక్ మన డిస్క్రిప్షన్లో ఉంటుంది, తప్పకుండా చూడండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం. మొబైల్స్కి ఛార్జింగ్ అయితే పెడుతూ ఉంటాం కదండి, ఒక్కొక్కసారి హడావిడిలో కిందది పైకి పైది కిందకి పెట్టేస్తూ ఉంటాము. ఛార్జింగ్ వైర్ అయితే పాడైపోతూ ఉంటుంది కదండి. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే ఎంతో హడావిడిలో ఉన్నా కూడా చక్కగా ఇలా పెట్టుకోవడానికి చాలా బాగా వర్క్ అవుతుందండి. ఈ టిప్ని అయితే ఫాలో అయిపోండి. ఇలాగా ఛార్జర్ పై వైపున ఒక స్టిక్కర్ అయితే పెట్టేసామనుకోండి, చక్కగా మనకి పైన కింద అనేది కొంచెం తేడా అయితే తెలుస్తుంది కాబట్టి టక్కన మనం చక్కగా ఇలా ఛార్జింగ్ పెట్టుకోవడానికి చాలా బాగా వర్క్ అవుతుందండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకున్నాము. మన ఆడవాళ్ళందరికీ ఎంతగానో ఉపయోగపడే అద్భుతమైన టిప్ అండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలా మనం చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అయితే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే సిరప్లు ఇలాగ మనం బయటికి వెళ్ళాలి, ఎక్కడికైనా ట్రావెలింగ్ చేయాలి అనుకున్నప్పుడు హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంటూ ఉంటాం కదండి. సిరప్ కొన్ని అయితే చేసాలు వస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి మనకి చేతితో పట్టుకున్నప్పుడు గ్రిప్పింగ్ లేకుండా జారిపోయి పగిలిపోతూ ఉంటాయి కదండి. చేసాలు పగిలిపోకుండా ఉండాలి అంటే ఈ టిప్ని అయితే ఫాలో అయిపోండి. ఇలాగ
మనం మెడిసిన్స్ అయితే వేసుకుంటూ ఉంటాం కదండి. మెడిసిన్స్ అయిపోయిన తర్వాత ఇలా ట్యాబ్లెట్ సీడ్స్ని పడేస్తూ ఉంటాము. అలా పడేయకుండా వీటిని చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. ట్యాబ్లెట్ సీడ్స్ అయిపోయిన తర్వాత ఒక సీడ్ని తీసుకుని ఈ విధంగా చేసా చుట్టూ కూడా ఇలా చుట్టేసుకొని మనం హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నాం అనుకోండి, అవసరానికి యూజ్ చేసుకోవచ్చు. అలానే పర్ఫ్యూమ్ చేసాలు కూడా కొన్ని చేసాలు వస్తూ ఉంటాయి కదండి. ఈ విధంగా మనం ట్యాబ్లెట్ సీడ్ని పెట్టేసి హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంటే మనం అవసరానికి తీసుకున్నప్పుడు ఒకవేళ జారిపోయినా పగిలిపోకుండా ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాము. వంట చేసిన తర్వాత ఒక్కొక్కసారి మన కిచెన్లోకి బల్లులు బొద్దింకలు ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి కదండి. అంటే నీచు స్మెల్ ఉన్నా అవి ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి కదండి, చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే ఇలాగ లెమన్ రసం తీసిన తర్వాత లెమన్ పైన కొంచెం డెటాల్ వేసుకొని నైట్ గిన్నెలు కడిగేసిన తర్వాత అక్కడ పెడితే బల్లులు కానీ బొద్దింకలు కానీ రాకుండా ఉంటాయి. టిప్ నెంబర్ 10. ఒక్కొక్కసారి దోశలు పోసుకున్నప్పుడు దోశలు సరిగా రావు కదండి. అలా ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి. దోశల పెనం పైన కొంచెం సాల్ట్ వాటర్ పోసి తర్వాత దోశలు పోసుకుంటే చక్కగా క్రిస్పీగా వస్తాయండి, టేస్టీగా కూడా ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టిప్ నెంబర్ 11. ఫ్రిడ్జ్లో మనం ఎంత క్లీన్ చేసినా కూడా ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది కదండి. ఫుడ్ ఐటమ్స్ ఉండటం వల్ల ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. అటువంటి ఇబ్బందిగా ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి. ఒక గిన్నెలో కొన్ని వాటర్ అయితే తీసుకొని ఇలాగ 2-3 లవంగాలు అయితే వేసుకొని కొద్దిగా నిమ్మరసం వేసుకొని నిమ్మబద్ద కూడా అందులో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుంది. బ్యాడ్ స్మెల్ అంతా కూడా ఇలాగా గిన్నెలో ఉన్న వాటర్ అంతా పీల్చుకుంటాయి కాబట్టి ఎటువంటి బ్యాడ్ స్మెల్ అయితే ఉండదు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 12. అరటిపండు తిన్న తర్వాత అరటిపండు తొక్కల్ని పడేస్తూ ఉంటాం కదండి, వాటిని పడేయకుండా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. అరటిపండు తొక్కల్ని ఇలాగా ఒక గిన్నెలో వేసేసుకొని కొన్ని వాటర్ అయితే పోసుకొని కొంచెం మరిగించుకోవాలండి. ఇలా మరిగించుకున్న ఈ వాటర్ని ఏదైనా ఒక గ్లాసులోకి స్ట్రైన్ చేసేసుకొని మన ఇంట్లో కొన్ని పూల మొక్కలను అయితే పెంచుకుంటూ ఉంటాం కదండి. ఆ పూల మొక్కలకి ఈ వాటర్ ఇచ్చామనుకోండి మంచి క్రాప్ అయితే ఉంటుంది. పూలు కూడా కలర్ఫుల్గా పోస్తాయండి. ఇంట్లో కొన్ని పూల మొక్కలు పెంచుకునే వాళ్ళకి ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇలా వేస్ట్ అని పారబోసే బదులు ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలాగా ప్లాంట్స్ పైన ఉన్నటువంటి ఇలా పురుగులు కానీ పెస్ట్ కానీ ఉంటుంది కదండి, అవి కూడా ఇలా మనం ప్లాంట్స్ పైన స్ప్రే చేసామనుకోండి అవి కూడా తొలగిపోతాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం. స్టీల్ డబ్బాలు కానీ స్టీల్ బాక్సులు కానీ కిచెన్లో ఒక్కొక్కసారి మనకి చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి కదండి. మనం ఇందులో ఏదైనా స్టోర్ చేసుకున్నాం అనుకోండి మూతలు లూజ్గా ఉండి చాలా వరకు వేస్ట్ అయిపోతూ ఉంటాయి కదండి. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. ఇలాగా స్టీల్ డబ్బాలు కానీ స్టీల్ బాక్సులు కానీ ఏవైతే మనకి మూతలు లూజ్గా ఉన్నాయో అలాంటివి ఉన్నాయనుకోండి ఇలా ట్రై చేయండి. ప్లాస్టర్ అయితే ఈ విధంగా అంచునికి ఇలా పెట్టేసి లోపలికి ఇలాగా ప్లాస్టర్ని ఫోల్డింగ్ చేసేసుకొని లోపలికి మలుచుకున్నాం అనుకోండి, ఇందులో మనం ఏదైనా స్టోర్ చేసుకున్నా పాడైపోకుండా ఉంటాయండి. మూత కూడా లూజ్గా లేకుండా టైట్గా ఉంటుంది. సో ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్ అయితే మీకు బాగా నచ్చిందో, ఏ టిప్ యూస్ఫుల్ అనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మన కిచెన్లో చాకుల్ని ఇలాగా కూరగాయలు కట్ చేస్తూ ఉంటాం కదండి. ఒక్కోసారి చాకులకి షార్ప్నెస్ తగ్గిపోయి కూరగాయలు కట్ చేసుకున్నప్పుడు సరిగా కట్ అవ్వవు కదండి. ఇలా ట్రై చేయండి. పూర్వపు రోజుల్లో అయితే మన అమ్మమ్మ తాతయ్యలు కానీ ఇలా ఉన్నప్పుడు చాకులు కానీ కొడవలు కానీ కత్తిపేటలు కానీ ఇలానే సాల్ట్ వేసి ఒక రాయి మీద ఇలా సాన పట్టేవాళ్ళండి. అంటే సాన్ కూడా చక్కగా వచ్చేది. ఇలా ఇంట్లోనే మనం కొంచెం సాల్ట్ అయితే వేసేసి ఈ విధంగా చాకు పైన ఇలా కొంచెం సాల్ట్ వేసి మరొక చాకుతో ఇలాగా రఫ్ చేస్తూ రుద్దామనుకోండి చక్కగా మనకి షార్ప్నెస్ అయితే పెరుగుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 15. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్ అయితే మీకు బాగా నచ్చిందో, ఏ టిప్ యూస్ఫుల్ అనుకున్నారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. టిప్ నెంబర్ 16. కందిపప్పు మనం డబ్బాలో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి. ఒక్కోసారి కందిపప్పు డబ్బాలో స్టోర్ చేసుకున్నప్పుడు పురుగు వచ్చేసి పాడైపోతూ ఉంటుంది కదండి, మొత్తం పౌడర్ లాగా అయిపోతూ ఉంటుంది. అలా అయిపోకుండా ఉండాలి అంటే ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా అరచేతులు అయితే ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని కొంచెం అయితే ఆయిల్ వేసుకోవాలండి. అలానే కొంచెం ఒక 1 టీ స్పూను
పసుపు కూడా తీసుకొని ఈ 3 బాగా రఫ్ చేసి ఇలాగ కందిపప్పుకి పట్టించేసి ఏదైనా ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా పురుగు రాకుండా పాడైపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుందండి. అలానే మనకి కందిపప్పు కూడా వండుకున్నప్పుడు చక్కగా ఉడికిపోతుందండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా కందిపప్పు పాడవకుండా ఉండాలంటే ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగా యూజ్ అవుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం దోశలు పోసుకున్న తర్వాత దోశలు పెనం పైన కొంచెం సేపటి దాకా కూడా హీట్గా ఉంటుంది కదండి. ఆ హీట్ మీద ఇలాగ ధనియాలు వేయించేసి ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, మనం ప్రత్యేకంగా ధనియాలు వేయించే పని లేకుండా చక్కగా ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి ఇలా పౌడర్లా చేసుకోవడానికి చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా మనం దోశ పెనం హీట్గా ఉన్నప్పుడే ధనియాలను పోసుకున్నాం అనుకోండి, ఆ హీట్ మీద ఇలా ధనియాలు కూడా వేగుతాయి. ఏదైనా ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు, అవసరానికి కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలాగ ఒక డబ్బాలో స్టోర్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నాం అనుకోండి, అవసరానికి మనం నాన్ వెజ్ వండుకున్నప్పుడు మసాలాలు పట్టుకోవడానికి చాలా బాగా వర్క్ అవుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 17, లెమన్స్ అయితే ఇలాగ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటాం కదండి. పాడైపోకుండా ఉండాలంటే ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటాము. ఇలాగా ఫ్రిడ్జ్లో నుంచి లెమన్ తీసినప్పుడు రసం తీయాలంటే గట్టి పడిపోయినట్లుగా ఉంటాయి కదండి, రసం త్వరగా రాదు. అలా ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి. లెమన్ని ఈ విధంగా చేత్తో రఫ్ చేసిన తర్వాత కట్ చేసామనుకోండి, చక్కగా రసం అయితే వస్తుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. లెమన్ ఇలా గట్టి పడిపోతూ ఉంటుంది కదండి ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు, వెంటనే మనం అవసరానికి రసం కావాలి అనుకున్నప్పుడు చేత్తో ఇలా రఫ్ చేసి తర్వాత కట్ చేసుకుంటే రసం అయితే చక్కగా వస్తుంది. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాము. చిన్న పెద్ద వయసు తేడా ఏమీ లేకుండా ప్రతి ఒక్కరికి కూడా గ్యాస్ ప్రాబ్లం ఎక్కువైపోతూ ఉంటుంది కదండి. ఎక్కువగా మనం మెడిసిన్తో పని లేకుండా న్యాచురల్గా ఇంట్లో ఈ టిప్ని ఫాలో అయిపోండి, 100% వర్క్ అవుతుంది. ముందుగా వాము ఒక స్పూన్ తీసుకొని, జీలకర్ర కూడా ఒక స్పూన్ తీసుకొని ఏదైనా ఒక కళాయిలో వేసుకొని కొంచెం దోరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న వాము అలానే జీలకర్ర ఏదైనా ఒక గిన్నెలో వేసుకొని ఒక గ్లాసు వాటర్ అయితే పోసుకొని బాగా మరిగించుకోవాలి. ఇలా మరిగించుకున్న వాటర్ని స్ట్రైన్ చేసుకొని ఇలా ఈ గ్లాసులో స్ట్రైన్ చేసుకున్నాం కదండి, పరగడుపున ఈ వాటర్ తీసుకొని తాగామనుకోండి, గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చక్కగా తగ్గిపోతుందండి. క్రమేణా ఇలా తాగి చూడండి, గ్యాస్ ప్రాబ్లం చక్కగా తగ్గిపోతుంది. ఎక్కువగా మెడిసిన్స్ వాడకుండా ఇలా ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం. బియ్యం పురుగు పట్టకుండా పాడవకుండా ఉండాలి అంటే ఈ టిప్ని అయితే ఫాలో అయిపోండి. ఇలాగ ఏదైనా ఒక పేపర్ తీసుకొని దానిలో మిరియాలు ఒక 4-5 తీసుకొని 2 లవంగాలు అయితే వేసుకోవాలండి. ఒక 1/2 టీ స్పూన్ పసుపు తీసుకోవాలి. ఇలాగ పొట్లంలా కట్టుకున్న తర్వాత సెజర్ పెట్టి అక్కడక్కడ ఈ పొట్లానికి హోల్స్ పెట్టేసుకొని ఇలా బియ్యంలో పెట్టుకున్నాం అనుకోండి, వీటి ఘాటుకి స్మెల్కి పురుగు రాకుండా పాడైపోకుండా బియ్యం ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకొక టిప్ను కూడా షేర్ చేస్తున్నాను. బియ్యం పురుగు పట్టకుండా ఉండాలంటే పచ్చి వేపాకు పచ్చి కరివేపాకు 2 కలిపి ఇలాగ బియ్యంలో పెట్టుకున్నాం అనుకోండి, బియ్యం పురుగు పట్టకుండా పాడైపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. బియ్యం ఇలా బ్యాగ్కి అయితే మనం బియ్యం తీసుకున్న తర్వాత గాలాడకుండా గట్టిగా ఇలా చుట్టేసుకున్నాం అనుకోండి, ఎక్కువగా పురుగు వచ్చే ఛాన్స్ అయితే ఉండదండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్ అయితే మీకు బాగా నచ్చిందో, ఏ టిప్ యూస్ఫుల్ అనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. చిన్నపిల్లలకి ఎక్కువగా ఈ శీతాకాలంలో దగ్గు జలుబులు ఎక్కువగా వస్తూ ఉంటాయి కదండి. తరచుగా వచ్చేటటువంటి ఇలా దగ్గు జలుబులు ఉన్నాయనుకోండి, ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఈ టిప్ని అయితే ఫాలో అయిపోండి. ముందుగా స్టవ్ అయితే ఆన్ చేసుకొని గిన్నెలో 1 లీటర్ వాటర్ తీసుకుని దాంట్లో 1 స్పూను పసుపు వేసేసి బాగా ఒక పొంగు వచ్చేంత వరకు కూడా బాగా మరిగించుకోవాలి. ఇలా మరిగించుకున్న ఈ వాటర్ని ఏదైనా ఒక గిన్నెలోకి స్ట్రైన్ చేసేసుకొని తరచుగా రోజు కూడా నోరు పుక్కిలించి ఈ వాటర్ని ఊస్తూ ఉన్నాం అనుకోండి, మనకి ఇలా థ్రోట్ పెయిన్ ఉన్న దగ్గు జలుబులు ఉన్న చక్కగా తగ్గిపోతాయండి. పసుపు యాంటీబయాటిక్ చాలా బాగా పనిచేస్తుంది కాబట్టి ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాము. మనం ఇల్లుని ఎంత క్లీన్గా ఉంచినా కూడా ఒక్కొక్కసారి దోమలు ఈవినింగ్ టైంలో వచ్చేస్తూ ఉంటాయి కదండి. దోమలు రాకుండా ఉండాలి అంటే ఈ టిప్ని అయితే ఫాలో అయిపోండి. ఏదైనా ఒక కొబ్బరి చిప్ప లాంటిది, అంటే కొబ్బరి చిప్పలో మనం
ఎందుకే పనికిరావన్నీ పడేస్తూ ఉంటాం కదండి. ఇలా పడేయకుండా వీటిని కూడా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. కొబ్బరి చిప్పని తీసుకునే విధంగా ఎల్లుల్లిపాయలు మనం ఎల్లుల్లి ఒలుచుకున్న తర్వాత ఆ పొట్టును పడేస్తూ ఉంటాం కదండి. పడేయకుండా ఎల్లుల్లి పొట్టును అందులో వేసేసుకొని కర్పూరం బిళ్ళని చిదిమేసుకున్న పౌడర్ కూడా అందులో వేసుకోవాలి. అలానే కాఫీ పౌడర్ కానీ టీ పౌడర్ ఏదైనా ఓకేనండి. 1 స్పూన్ వరకు అందులో వేసుకొని ఇలాగా ఈవినింగ్ టైంలో ఇలా వెలిగించామనుకోండి, వచ్చే ఆ స్మెల్కి ఘాటుకి దోమలు రాకుండా పారిపోతాయండి. దోమలు ఎక్కువగా ఏ రూమ్స్లో అయితే తిరుగుతున్నాయో ఆ రూమ్స్లో ఇలా పెట్టేసామనుకోండి, వీటి ఘాటుకి స్మెల్కి అవి దూరంగా పారిపోతాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 22. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలాగ 4 ఎగ్స్తో ఇలా ట్రై చేయండి. చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా ఎగ్స్ని అయితే ఈ విధంగా బాయిల్ చేసుకున్న తర్వాత నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా చాకుతో కట్ చేసుకోవాలండి. ఇలాగ ఎల్లో సపరేట్ చేసేసి పై తొక్కని కూడా ఇలా సపరేట్ చేయాలండి. చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలాగా ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ని ఒక 3 తీసుకొని కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా 2 తీసుకొని కట్ చేసేసుకొని టమాటాలను ఒక 3 తీసుకొని కట్ చేసుకోవాలండి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ముందుగా ఆనియన్స్ని అయితే వేయించుకోవాలి. ఆనియన్స్ అలానే పచ్చిమిర్చి వేయించిన తర్వాత టమాటాలను కూడా బాగా మగ్గించుకోవాలి. ఇలా మగ్గించిన తర్వాత దానిలో సరిపోరు తగినంత సాల్ట్, తగినంత పసుపు వేసుకుని కొంచెం మగ్గిన తర్వాత కారం ఇలా తగినంత కారం వేసుకున్న తర్వాత కొన్ని వాటర్ పోసుకొని బాగా ఇలా మగ్గించుకోవాలండి. ఇది తినని వారు కూడా చాలా చక్కగా తింటారండి. ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇది పెద్దవాళ్ళైనా పిల్లలైనా చాలా చక్కగా తింటారండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా ఉల్లిపాయలు టమాటా ముక్కలు బాగా మగ్గిన తర్వాత కొన్ని వాటర్ అయితే పోసాం కదండి. ఉప్పు కారం పసుపు తగినంత వేసుకున్న తర్వాత కొన్ని వాటర్ అయితే పోసుకొని కొంచెం ధనియాల పౌడర్ అయితే వేసుకోవాలండి. దీంట్లో చక్కగా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో ఈ కర్రీ వేసుకొని తింటే తినని వారికి కూడా చక్కగా తింటారండి. ఇలా ట్రై చేస్తే చాలా బాగా యూజ్ అవుతుంది. కర్రీ కూడా టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా మగ్గిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి ఎగ్స్ ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాం కదండి. ఇలా ఎగ్స్ ముక్కలు కొంచెం ఇలా మగ్గిన తర్వాత ఇలా ఎల్లో సపరేట్ చేసాం కదండి. ఎల్లో బాల్స్ని కూడా ఇందులో వేసేసుకొని కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు అప్పటికప్పుడు 4 ఎగ్స్ కానీ 5 ఎగ్స్ కానీ ఇలా తీసుకొని ఇలా కర్రీ చేసి చూడండి, టేస్టీగా ఉంటుంది. చాలా బాగుంటుందండి. మీకు ఎలా వచ్చింది అనేది కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలాగా చక్కగా ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. అలానే తినని వాళ్ళు కూడా చక్కగా తింటారండి, అంత టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. కర్రీ కూడా టేస్టీగా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. టిప్ నెంబర్ 23. ఇలాగా స్టవ్ ఆన్ చేసుకుని దోసపెనం కొంచెం హీట్ వచ్చిన తర్వాత లవంగాల్ని ఒక 3 తీసుకుని దానిపైన వేసుకోవాలండి. జెండు బామ్ కానీ అలానే విక్స్ కానీ ఏదైనా ఓకే. ఇలా విక్స్ కూడా వేసుకొని జెండు బామ్ ఉన్నా ఓకేనండి. ఇవి 2 కూడా హీట్ వచ్చిన తర్వాత కొంచెం వచ్చే ఆ స్మెల్ని పీల్చుకుంటూ ఉన్నాం అనుకోండి, మనకి తరచుగా వస్తున్నటువంటి దగ్గు కానీ జలుబు కానీ హెడేక్ కానీ చక్కగా తగ్గిపోతాయండి. ఎక్కువగా మెడిసిన్స్తో పని లేకుండా అప్పటికప్పుడు న్యాచురల్గా ఇంట్లో ఇలాగా ప్రిపేర్ చూడండి, చక్కగా దగ్గు కానీ జలుబు కానీ తగ్గిపోతుంది, హెడేక్ కూడా తగ్గిపోతుంది. టిప్ నెంబర్ 24. దోసపెనం కొంచెం హీట్ వచ్చిన తర్వాత వాము ఆకు ఉంటుంది కదండి. వాము ప్లాంట్స్ అయితే అందరం కూడా పెంచుకుంటూ ఉంటాము. వాము ప్లాంట్కి ఉన్నటువంటి ఆకుని తీసుకొని శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసుకున్న తర్వాత కొంచెం హీట్ చేసుకోవాలండి. ఇలా ఆకు పైన 2 లవంగాలు 2 మిరియాలు ఇలా కొంచెం సాల్ట్ అయితే వేసేసుకొని ఈ విధంగా ఇలా ఆకుని ఇలాగా మలుచుకొని వచ్చే రసాన్ని మనం తాగామనుకోండి, చక్కగా తరచుగా వస్తున్నటువంటి దగ్గు కానీ జలుబు కానీ చక్కగా రిలీఫ్ అయిపోతాయండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా యూస్ అవుతుంది. ఇలా చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఈ జ్యూస్ తాగి చూడండి, చక్కగా రిలీఫ్ అయిపోతుంది. ఎటువంటి కాఫ్ ఉన్నా కోల్డ్ ఉన్నా తగ్గిపోతుంది. సో ఒకసారి ట్రై చేయండి, మీకు చాలా బాగా వర్క్ అవుతుంది. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాము. మనం గిన్నెలు కడిగేసిన తర్వాత ఇలా కిచెన్ సింక్ పక్కన ఇలాగా ఒక పాతది కాటన్ క్లాత్ వేసుకున్నాం అనుకోండి, మనం గిన్నెలు కడిగిన తర్వాత ఆ వాటర్ అంతా కాటన్ క్లాత్ పీల్చుకుంటుంది కాబట్టి మనకి చక్కగా క్లియర్గా ఉంటుంది. చూడటానికి కూడా నీట్గా ఉంటాయండి, గిన్నెలు కూడా క్లియర్గా ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి.
మరి ఈ వీడియో మీకు నచ్చిందే అనుకుంటున్నా. నచ్చితే ప్లీజ్ అండి మీకు ఏ టిప్స్ అయితే బాగా నచ్చాయో, ఏ టిప్ యూజ్ఫుల్గా ఉందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది. మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. ఎంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నానండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.